కేంద్ర ప్రభుత్వానికి బీసీలంటే ఎందుకంత వివక్ష అని ప్రశ్నించారు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. కేంద్ర బడ్జెట్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. దేశంలో 80 కోట్ల మంది బీసీలు ఉంటే 2300 కోట్లు బడ్జెట్ కేటాయించారని విమర్శించారు. హైదరాబాద్ కాచిగూడలో బీసీ సంఘాలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు కృష్ణయ్య. మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం బీసీలకు ప్రత్యేకంగా ఒరగబెట్టిందేమీ లేదన్నారు. దేశంలో ఉన్న 80 కోట్ల మంది ప్రజలకు చాక్లెట్ బిస్కెట్లు కూడా రావు. ఇదే నా దేశాభివృద్ధి, సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే ఇదేనా అని చెప్పి నేను బీజేపీ పార్టీని ప్రశ్నిస్తున్నాను. బీజేపీ పార్టీ ఒక తులసివనం లాంటిది. ఆ తులసివనంలో అన్ని గంజాయి మొక్కలే ఉన్నాయి. ఈ మధ్య తులసి చెట్లు తక్కువ ఉన్నాయి, గంజాయి మొక్కలు ఎక్కువైనాయి. వాళ్ళు ప్రధానమంత్రిని ఒక బీసీని చేశారు, రాష్ట్రపతి ఒక ఎస్టీ మహిళని చేశారు. అందుకు మేము ఆ పార్టీ మూలాల నుంచి అభిమానిస్తాం. కానీ వాళ్ళు చేసే పనులు, పాలసీలు, విధానాలు అంబానీ ఆదాయానికి మేల్చేసేటట్టున్నాయి. కానీ పేద ప్రజలకు మోడీ బొమ్మ చూపెట్టి ఓట్లు వేయించుకొని మీరు బీసీ ప్రజలను మోసం చేస్తారా? మోడీ బొమ్మ చూసి బీసీలంతా ఓట్లు ఇచ్చారు, మా ప్రధాని మా ప్రధాని. ఈరోజు మీరేం చేస్తున్నారు? మోడీ బొమ్మ చూపించి బీసీని ఓట్లు వేయించుకొని బీసీలకి అన్యాయం చేస్తున్నారు. ఈ 76 ఏళ్ళ గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వాలు కానీ ఈ 76-77 ఏళ్లల్లా బీసీలకు ఏమన్నా ఒక చిన్న స్కీమ్ పెట్టారా మీకు? బీసీలు ఈ దేశంలో పౌరులు కాదా? ఓట్లు వేయడం లేదా? కష్టపడి దేశ సంపద సృష్టించడం లేదా? బీసీలు బిచ్చగాళ్ళు అనుకుంటున్నారా? మీరు ఏమనుకుంటున్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా.